దుర్గారావు గారికి, ఈరోజు వేదిక మీద ఉన్న స్థానిక కార్పొరేటర్ కానివ్వండి, పక్క డివిజన్ కార్పొరేటర్స్ కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి, నగర నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, వివిధ కార్పొరేషన్ అనుబంధ సంఘాల అధ్యక్షులు కానివ్వండి, నామినేటెడ్ పదవిలో ఉన్న పెద్దలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పెద్దలు, గౌరవనీయులు, దాదాపుగా గత ఎన్నో సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఈ ప్రాంతంలో ప్రజానీకం కోసం ఎన్నో పోరాటాలు కానివ్వండి, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి తర్వాత ఈ ప్రాంతంలో సామాన్య ప్రజానీకానికి కావాల్సిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా, ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేనున్నాను, మీ అందరికీ ఒక పెద్ద తలకాయగా ఉన్నానని చెప్పని ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరుతున్న మా ఆంటీ మడ్డెల మల్లికా గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ అభినందిస్తూ, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక యువ నాయకులుగా, మరీ ముఖ్యంగా కరకట్ట ప్రాంతంలో ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది, ఏ చిన్న కష్టం వచ్చినా యువకులుగా మా అందరి బాధ్యతగా మేము అక్కడున్న ప్రజానికానికి అండగా ఉంటామని చెప్పని ప్రతిసారి గారు అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్న సోదరులు పండుగ కానివ్వండి, డేవిడ్కి కానివ్వండి, స్వామికి కానివ్వండి, నాగరాజుకి కానివ్వండి, నవీన్కి కానివ్వండి, అదేవిధంగా మల్లికా గారితో పార్టీలో చేరుతున్న అనేక మంది మహిళలకు కానివ్వండి, అందరి గారు పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు అందరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం ఎందుకంటే 2 వారాల క్రితం గారా ఇదే కృష్ణలంక ప్రాంతంలో మన సత్యం గారు హోటల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు సోదరులు గొర్రెల గోవింద్ గారు ఈరోజు మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవటం, అదేవిధంగా మళ్ళీ ఈరోజు మల్లికా గారు కానివ్వండి, ఇక్కడున్న వేదిక మీద యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, రోజు గారా ఈరోజు ఏ ప్రాంతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఏ ప్రాంతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఇదివరకు ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మన ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఈరోజు పెద్దవాళ్ళుగా, యువకులుగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక మళ్ళీ నడుస్తామని చెప్పని ఈరోజు యువకులందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 70 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వీళ్ళతో పాటు 70 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పార్టీలో జారతం జరుగుతాయని చెప్పి సందర్భంగా చెప్పుతున్నా. ఎందుకంటే సామాన్య ప్రజానికం ప్రతి ఒక్కరి గారు ఆలోచిస్తున్నారు. గత 5 సంవత్సరాలు మన ప్రాంతంలో ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, మన ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా ఈ ప్రాంతం అంతా గారా ప్రతి ఇల్లు గారా తిరిగినప్పుడు అనేక మంది మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కుటుంబ సభ్యులు కానివ్వండి, గతంలో మాకు సంక్షేమ పథకాలు రావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా మేము తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పని చెప్పుకునేవారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ముందుకెళ్తాం గారు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, కాపు నేస్తం దగ్గర నుంచి, ఈబీసీ నేస్తం దగ్గర నుంచి, వాహన్ మిత్ర దగ్గర నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనకి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం కానివ్వండి, మనకి రిటైనింగ్ వాల్ కడతాం. ఇదివరకు వరదలు వస్తే, వర్షం వస్తే కట్ట మీదకి వచ్చి నుంచునే వాళ్ళం, ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళేవాళ్ళం, పునరావాస కేంద్రాల్లో ఉండేవాళ్ళం. ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా? ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 150 కోట్లతో రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన
దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేద ప్రజానికానికి ఇదివరకు మన ఇంటి దగ్గర పెన్షన్ వచ్చేదా, మన ఇంటి దగ్గరికి రేషన్ వచ్చేదా? కరకట్ట ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక మహిళ చెప్పింది, గత 5 సంవత్సరాల్లో నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పిన ఎవరికి గారు తెలిసేది కాదు, నాకు బియ్యం వచ్చేది కాదు, నాకు పెన్షన్ వచ్చేది కాదు, ప్రభుత్వం నుంచి ఏ ఒక సాయం గారు నాకు అందేది కాదని చెప్పిన ఒక మహిళ చెప్పింది. ముసలావిడ కరకట్ట చివరిగా ఉండేది. కానీ ఈరోజు ఆమె చెప్పింది, నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా నా ఇంటికే నాకు పెన్షన్ అందిస్తున్నారు, నా ఇంటికే నాకు బియ్యం అందిస్తున్నారు. ఈరోజు ప్రశాంతంగా నేను ఉన్నానంటే ఈరోజు నా కొడుకన్నా నాకు ఎక్కువైన నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ముఖ్యం అని చెప్పని ఆ మహిళలు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ విధంగా రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజానికం ఒక ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కాబట్టే ఈరోజు రేపు జరిగే ఎన్నికల్లో 2024లో దమ్ముగా ధైర్యంగా 170కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పని మేమందరం గారు చెప్పుకోగలుగుతున్న సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు అలాంటి కార్యక్రమాలు, అలాంటి సంక్షేమ పథకాలు మేము చేశాం. కాబట్టే ఈరోజు దమ్ముగా ధైర్యంగా తూర్పు నియోజకవర్గం ఏంటి, ఈ రాష్ట్రంలో ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి చెప్పుకోగలుగుతాం. ఒక్క కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చెప్పుకోగలరా? ఈరోజు ఎవరో అక్కల్లా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే వస్తారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరినన్నా రమ్మని చెప్పండి, 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం గారు మేము చెప్పుకోగలం. ఏ డివిజన్లో ఏ రోడ్డు వేసాం, ఏ పార్క్ వేసాం, ఏ డ్రైనేజ్ కట్టాం, ఏ రిటైనింగ్ వాల్ వేసాం అని చెప్పని మేము చెప్పుకోగలం. నేను మొన్నే చెప్పా, గోవింద్ జాయినింగ్లో సత్యం గారు హాస్టల్ సెంటర్లో అయినా మేము రెడీగా ఉన్నాం, పట్టమతి సెంటర్లో అయినా మేము రెడీగా ఉన్నాం, గుణదల సెంటర్లో అయినా మేము రెడీగా ఉన్నాం. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ రోజైనా ఎవరితోనైనా చర్చిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగాం. ఎవరన్నా ముందుకు వచ్చారా? ఎందుకంటే వాళ్ళు మన తూర్పు నియోజకవర్గం గురించి ఏ రోజు గారు గద్దె రామ్మోహన్ మాట్లాడరు. నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పలేరు, ఈ మంచి పని చేశానని అని నేను చెప్పలేరు, పలానా రోడ్డు వేసానని చెప్పలేరు, పలానా సంక్షేమ కార్యక్రమం చేశామని చెప్పని ఏ రోజు గారు గద్దె రామ్మోహన్ చెప్పలేరు. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకు రాగానే మన అందరికి ఏం గుర్తు వస్తుంది? ఆరోగ్యశ్రీ గుర్తు వస్తుంది. ఎంతోమంది పేద విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు కల్పించే అవకాశం దిశగా కల్పించిన రాజశేఖర రెడ్డి గారు గుర్తు వస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మ ఒడి గుర్తు వస్తుంది, చేయూత గుర్తు వస్తుంది, ఇళ్ళ స్థలాలు గుర్తు వస్తాయి, మన ఇంటికే పెన్షన్ గుర్తు వస్తుంది. చంద్రబాబు పేరు చెప్తే మనకి ఏం గుర్తు వస్తుంది? మోసం. 2014లో మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ యువకులకు కానివ్వండి, బాబు రాగానే జాబ్ ఇస్తాను, జాబు రావాలంటే బాబు రావాలి, బాబు రాగానే డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తాను, బాబు రాగానే రైతు భరోసా, రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పని అబద్ధాలు చెప్తే నమ్మి ఓట్లేస్తే మోసం చేశారు. నిరుద్యోగులకి మీకు ఉద్యోగాలు కల్పిస్తాను, ఉద్యోగాలు కల్పించకపోతే 2000 రూపాయలు ఇంటికే పంపిస్తాను, మీకు బ్యాంక్ అకౌంట్లు వేస్తానని చెప్పని అదొక మోసం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందించిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఒక్కసారి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా లేకపోతే మళ్ళీ మనకు అదే పాత జన్మభూమి కమిటీలు, అమ్మ ఒడి పథకాలు ఉండవు, చేయూత పథకాలు ఉండవు, కాపునేస్తం పథకాలు ఉండవు, ఆసరా పథకాలు ఉండవు, ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ ఆగిపోతుంది. పేద ప్రజానికానికి మంచి జరిగే ప్రతి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రతి కార్యక్రమం గారు తీసేసి వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు, సచివాలయం వ్యవస్థ తీసేస్తారు, ప్రతిదీ గారా తీసేసి
అయ్యే పాత జన్మభూమి కమిటీలు. అదే ఏదైనా పథకం కావాలన్నా, పెన్షన్ కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధానాలు రాబోయే రోజుల్లో మనం కల్పించకూడదని చెప్పి నేను తొందరగా చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నైజమే మోసం. ఇందాకే మా సోదరులు చెప్పారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఆయన్ని నమ్మి ఇదయ్యారో వాళ్ళందరినీ మోసం. ఉదాహరణ మన కేసినేని నాని గారు. ఎవరైతే రాజకీయంగా, ఎందుకంటే ఈ నగరంలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఎక్కువ దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో నేను గారు ఒకరిని. గతంలో కలిసి ఉన్నప్పుడు కానివ్వండి, అనేక సందర్భాల్లో కానివ్వండి. ఎందుకంటే చిరంజీవి గారు నా పెళ్ళికి వచ్చారు. నా కూతురు పుడితే నా కూతురుని చూస్తానికి వచ్చారు. అదేవిధంగా నా కూతురు పేరు పెట్టేటప్పుడు గారు వచ్చారు, ఆయనే పేరు చెప్పారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో గారా ఉన్నప్పుడు అంత ఇది పరిస్థితిలో గారా అవినాష్ గెలవాలని చెప్పి ఆ రోజు ఈ ప్రాంతం అంతా గారా ప్రచారం చేశారు. చాలా దగ్గరగా సన్నిహితంగా ఈ రోజుకి గారా ఏ ఫంక్షన్లో అయినా, ఏ కార్యక్రమాలు అయినా హైదరాబాద్లో కలిసినప్పుడు గారా ఎంతో ప్రేమగా పలకరించి మాట్లాడతారు. ఆయన ఒక సందర్భంలో చెప్పారు, నా రాజకీయ జీవితం నన్ను అంటే అన్ని విధాలుగా ద్రోహం చేసి మోసం చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఈనాడు ద్వారా, ఆంధ్రజ్యోతి ద్వారా ఆ పార్టీ మీద ఒక దుష్ప్రచారం చేసి 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 చిరంజీవి గారి రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈరోజు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మన చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా లోకేష్ వీళ్ళందరూ గారు ఇదయ్యారు. ఈరోజు మొన్న తాడేపల్లిగూడెంలో వాటేసుకుంటున్నారు, జెండాలు అటు ఇటు తిప్పుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు గారా చంద్రబాబు ఏ విధంగా అయితే 24 సీట్లు ఇచ్చి మోసం చేశారో ఆ మోసాన్ని ఎవరు గారా మర్చిపోకుండా ఉన్నారని చెప్పి సందర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు గారా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు మోసం చేశారని చెప్పని జనసేన పార్టీ వాళ్ళు గారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఈరోజు ముందుకు వెళ్తాం గారు జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు గారే చెప్పుతున్నారు. చంద్రబాబు అనే వ్యక్తి గతంలో చిరంజీవిని మోసం చేశారు, మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ మోసం చేశారు. ఈరోజు అక్కడ ఆయన మోసం చేస్తే ఇక్కడ మన గద్దె రామ్మోహన్ గారు, ఆయనేమో పెద్ద మోసం అయితే ఈయన కొంచెం జూనియర్ మోసం. కానీ ఇద్దరు మోసం మాత్రం కరెక్టే. అవసరం ఉన్నప్పుడు, ఇందాక మా దుర్గారావు అని చెప్పారు కదా, అవసరం ఉన్నప్పుడు ఎంత వెన్న పూసినట్టు మాట్లాడతారో, అవసరం తీరిపోతే మాత్రం మెత్తగా కత్తి దించేసి వెన్నుపోటు పొడుస్తారు. ఎందుకంటే వెన్నుపోట మన చిరంజీవి గారికి ఏ విధంగా చంద్రబాబు పొడిచారో, అదేవిధంగా ఎన్టీ రామారావుకి పొడిచారో, ఈ విధంగా మన గద్దె రామ్మోహన్ గారు అదే అలవాటు. ఆ విధమైన కార్యక్రమాలు మళ్ళీ అదే అబద్ధాలు, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇన్ని రోజులు కాముగా ఉండి ప్రజానికం కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని తలుపులు వేసుకుని మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ అబద్ధాలు ప్రచారం. చంద్రబాబు నాయుడికి రామ్మోహన్కి ఇద్దరికి ఒక అలవాటు ఉంది. ఒక అబద్ధాన్ని పదే 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 చెప్తే ఏ విధంగా అయితే నిజం అనుకుంటారో అని చెప్పని ఒక భ్రమలో ఉంటారో, అదేవిధంగా గద్దె రామ్మోహన్ గారు ఒక అబద్ధం చెప్పి 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 ఏదో నిజంగా ఎక్కిచ్చే విధంగా ఈరోజు రామ్మోహన్ గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు నిలువున కృష్ణలంక ప్రాంతం అంటే వ్యతిరేకించే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే అది గద్దె రామ్మోహన్. అంతేకాదు ఈరోజు రాజకీయంగా ఎవరన్నా ఇందాక చెప్పారు కదా మా దుర్గారావు అన్న, అడ్డంగా ఉంటే అసలు ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. అదేవిధంగా యలమంచిలి రవి గారిని అదేవిధంగా మోసం చేశారు, మమ్మల్ని మోసం చేశారు. ఈరోజు ప్రజానికాన్ని గారు మళ్ళీ మోసం చేస్తానికి రామ్మోహన్ ఇదిగా ఉంటుందని సందర్భంగా చెప్తున్నాను. కానీ ఒక్క విషయం తెలుగుదేశం పార్టీ నాయకత్వం రామ్మోహన్ కానివ్వండి వీళ్ళందరూ గారు ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మీ ఈనాడు పేపర్లో లేకపోతే జ్యోతి పేపర్లో మీకు అనుకూలమైన సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తే ఇప్పుడు ప్రజానికం నమ్మే పరిస్థితుల్లో లేరు. నిన్నే మొన్న ఎవరో తెలుగుదేశం పార్టీలో ఒక సర్వే వచ్చిందంట, ఈ నియోజకవర్గంలో
ఇప్పటికిప్పటి కనుక ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54%, తెలుగుదేశం పార్టీకి మాత్రం కేవలం 40% అని చెప్పని మొన్న తెలుగుదేశం పార్టీ సర్వేలు వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. మా ఎజెండా ఒకటే, మేము ప్రజల దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలే చెప్పుకుంటాం. దమ్ముగా ధైర్యంగా అదిగో రిటైనింగ్ వాల్ కట్టాము, నేను ఇందాకే కట్టమడికి వెళ్ళా, మన వాళ్ళందరూ బైక్ వేసుకుని తీసుకెళ్ళారు. అంటే ప్రారంభించినప్పుడు వచ్చాను, మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈరోజు ఇప్పుడు చూస్తే ఇదివరకు ఎలా ఉండేది, ఇదివరకు నీళ్ళు వస్తే ఎలా ఉండేవి, ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత దాదాపుగా 12 కోట్లతో ఈ చివరి నుంచి ఆ చివరి దగ్గర ఈరోజు వాకింగ్ ట్రాక్ ఏంటి, గార్డెన్లు ఏంటి, మొత్తం అంతా గారు నీట్గా. ఇదివరకు అందరూ అనుకునేవారు ఏదో కాలనీ ప్రాంతంలో ఎక్కువ రేట్లు అని చెప్పని. రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత అన్నీ చేసిన తర్వాత ఈరోజు ఎక్కువ రేట్లు గారు మన ప్రాంతంలో పలికే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తుందని చెప్పి సందర్భంగా చెప్పుకుంటారు. అదేవిధంగా ఒక అబద్ధపు ప్రచారం, వాళ్ళు కట్టలేరు రిటైనింగ్ వాల్, మనం కట్టాం, చేసి చూపించాం. రిటైనింగ్ వాల్ అనేది ఎలా కట్టాలో చేసి చూపించాం. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త తరహా అబద్ధం, ఇల్లు పీకేస్తారంట అని చెప్పి. ఎందుకు పీకుతారు? అరే మీరు ప్రజానికం నివసిస్తానికి, ప్రశాంతంగా ఉండటానికి, వాళ్ళ జీవన విధానం బాగుండటానికి మేము రిటైనింగ్ వాల్ కడితే మీరు దద్దమ్మల్లాగా చేతకాన్నాలాగా మీరు రిటైనింగ్ వాల్ కట్టకుండా ఈరోజు మళ్ళీ ఒక అబద్ధ ప్రచారం ఇల్లు తీసేస్తారని చెప్పండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకొని దయచేసి ఆ ప్రాంత ప్రజానికంగా దయచేసి మా తరపున మీ అందరి గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వ్యక్తి ఉన్నంత వరకు, ఈ నియోజకవర్గంలో అవినాష్ అనే వ్యక్తి ఉన్నంత వరకు ఆ ప్రాంతంలో ఇల్లు కాదు కదా ఇటుక మొక్క గారు తీయాలనే విషయం దయచేసి మీరు అందరూ గారు గుర్తుపెట్టుకునే సందర్భంగా చెప్తున్నారు. ఆ విధంగా మీకు అండగా ఉంటాం, మీకు తోడుగా ఉంటాం, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఈరోజు చాలా సంతోషం, యువకులు కానివ్వండి, యువకులతో పాటు వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, అదేవిధంగా మల్లికా గారు కానివ్వండి, ఈరోజు బడుగు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా గుండె మేరే చేసుకుని చెప్పుకోగలరు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పని ఏ ముఖ్యమంత్రి అన్న చెప్పుకోగలరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టాం కాబట్టి చాలామంది సామాన్య ప్రజానికం ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా వేల రూపాయలు ఇచ్చి వేరే చోట చేసుకోవాల్సి వస్తుంది. మాకు ఈ ప్రాంతంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పని కోరుకున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరూ ఒక ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టి తీరుతామని చెప్పని గారు ఈరోజు మీ అందరి ద్వారా ప్రజానికం తెలియజేస్తాం. ఈరోజు మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా ఈరోజు మా వాళ్ళందరూ గారు మీకు అండగా ఉంటారు, మీకు తోడుగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లో బిడ్డగా, మీ ఇంటి మనిషిగా ఈరోజు మీకు అండగా ఉంటాం, మీకు తోడుగా ఉంటాం, మీ కుటుంబంలో మీ బిడ్డగా మీకు ఇదిగా ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ చాలా సంతోషం. యువకులందరూ గారు వచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే మీరు వచ్చారో, ఏ నమ్మకంతో అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారో, ఏ నమ్మకం అయితే మీకుందో, మాకు ఏ కష్టం వచ్చినా మాకు అవినాష్ కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారని చెప్పి నేను నమ్మకంతో అయితే మీరు వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 24 గంటలు మీకోసం మా ఇంటి తలుపులు కానివ్వండి, మా ఫోన్లు కానివ్వండి మీకు అందుబాటులో ఉంటాయని సందర్భంగా చెప్తూ ఈరోజు పెద్ద ర్యాలీ, ఇందాక మా కొండారెడ్డి అని చెప్పారు ర్యాలీ అంటే ఈ కుర్రాలు గారు వస్తుంటే అక్కడ ఉన్న ప్రజానీకం గారు ఎంతో సంతోషం. ఒక మంచి నాయకత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలిసిన దగ్గర నుంచి పసుపు జెండా మోసం మాకేం చేసిందేం లేదు. కానీ ఈరోజు తప్పకుండా ఏ నమ్మకంతో అయితే మీరందరూ మా కుటుంబంలోకి అడుగు పెట్టారో అదే విధంగా మిమ్మల్ని అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచయమే కాదు, మీ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటామని చెప్పని ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు, మల్లికా గారి స్నేహితులు వచ్చారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ బిడ్డగా దీవించండి, ఆశీర్వదించండి. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి ఏ కార్యక్రమం గారు చేయకుండా చేతగాని తనంతో, ఈ మాట నేను అనలా, అసమర్థుడు చేతగానితనం అని చెప్పిన ఈ మాట మనం అనలా. 10 సంవత్సరాలు కేసినేని నాని గారు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉండి చూసి మొన్నే చెప్పారు, ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఒక్క మంచి కార్యక్రమం గారు చేయలేరు, ఒక సంక్షేమ కార్యక్రమం చేయలేరు, ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరు. గద్దె రామ్మోహన్ అనే ఒక వ్యక్తి చేతగాని ఎమ్మెల్యే అని చెప్పని కేసినేని నాని గారు ఏదైతే చెప్పారో, మనాలందరూ గారు అంటే తూర్పు నియోజకవర్గంలో చాలామంది ప్రజానికం ఇంకా చూసి మాకు బోరు కొట్టేసిందయ్యా, మాకు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కావాలి, యువకులు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ప్రజానికం అందరూ కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా మీ అందరూ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తామని అందరూ చెప్తూ ఈరోజు మరొకసారి మల్లిక గారికి, అదేవిధంగా మా సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్.